హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఈరోజు షిఫ్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్ నిన్న జరిగిన ఎగ్జామ్ షిఫ్ట్ 4కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. సో అవి ఒక్కసారి ఆ ఆన్సర్స్ కానీ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కానీ చూద్దాం. సో మన స్టూడెంట్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారని కింద కమెంట్స్లో కొంతమంది స్టూడెంట్స్ ఒకటి వచ్చేటప్పటికి నేమ్ ఆఫ్ ద 2022 పద్మశ్రీ అవార్డీ బైగా డాన్స్ ప్రామినెంట్ అని చెప్పేసి అడిగారంట. బైగా డాన్స్ అనేది మనకి మధ్యప్రదేశ్ ఉంది చూసారా, ఆ స్టేట్లో చాలా ఫేమస్ అన్నమాట. సో దాంట్లో అర్జున్ సింగ్ ధార్వి అనే పర్సన్ ప్రముఖ వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. ఆయనకి 2022లో పద్మశ్రీ అవార్డు అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆన్సర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్, ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ నేమ్స్ అనే దాని మీద క్వశ్చన్ వచ్చిందంట. ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ అంటే మనకి శ్రీరాంపూర్, ఇది మనకి గుజరాత్ దగ్గర ఉంది. శ్రీరాంపూర్ టు దట్ సిల్చర్ అనేది అస్సాంలో ఉంది. నార్మల్గా స్టేట్స్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఆప్షన్స్ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ అంటే జనరల్గా ఇటు వచ్చేటప్పటికి మనకి గుజరాత్, ఇటు వచ్చేటప్పటికి అస్సాం అనమాట, వీటి మధ్యలో ఉంది. ఒకప్పుడు పోర్బందర్ టు సిల్చర్, సో ఇప్పుడు అది శ్రీరాంపూర్ టు సిల్చర్ అనే ప్రాంతంగా ఉంది, అది చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి స్టార్ ఎగ్జిక్యూటివ్స్ క్వశ్చన్స్ ఆన్ గవర్నర్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో అది ఒకటి ప్రాపర్గా ఫార్మేషన్ లేదండి. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ పీరియడ్ టు పీరియడ్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇన్ ఇండియా. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1971 టు 1981. ఈచ్ ఇయర్ అంటే ఆ 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా 2.2% పాపులేషన్ పెరుగుతూ వెళ్ళిందంట. సో అందుకే దాని తర్వాత మనకి ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పేసి సో ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇండియాలో ఆ ప్రోగ్రామ్స్ని. నెక్స్ట్, చాంపరన్ సత్యాగ్రహ అనే దాని మీద క్వశ్చన్ ఇచ్చారంట, ఇయర్ అడిగారంట. 1917 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో బీహార్లో గాంధీ గారు చాంపరన్ సత్యాగ్రహ అనే దాన్ని స్టార్ట్ చేశారు. నిన్న మన షిఫ్ట్ 3 కింద ఈ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట కమెంట్స్ లో. సో ఇంకొక స్టూడెంట్ షిఫ్ట్ 4 క్వశ్చన్స్ అంట ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. డోంగ్రీ అనేది ఏ స్టేట్ ఫెస్టివల్ అని చెప్పేసి అడిగారు. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. సో దాన్ని బట్టి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్లో గడ్డీ ట్రైబ్స్ అని చెప్పేసి ఉంటారు, చాలా వాళ్ళు ఫేమస్. వాళ్ళకి సంబంధించిన డ్రెస్సింగ్ కల్చర్ గురించి కూడా నిన్న వీడియోలో చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ హాకీ వరల్డ్ కప్ ఇండియా ఓన్ ఇన్ విచ్ ఇయర్? 1975. ఇది ప్రీవియస్ షిఫ్ట్స్లో చెప్పుకున్నామండి. సో ఎందుకంటే ఇండియా ఇప్పటికీ ఒక్కసారి మాత్రమే హాకీ కప్ని గెలుచుకుంది, అది కూడా 1975లో మలేషియాని కోలాలంపూర్ ఏదైతే ఉందో మలేషియాలో, సో ఆ కోలాలంపూర్లో మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా ఆడి పాకిస్తాన్ని డిఫీట్ చేసి ఇండియా ఈ కప్ని లిఫ్ట్ చేసింది. ఇది ఒక్కసారి ఇండియా గెలుచుకుంది అనమాట. నెక్స్ట్ వన్, ఈస్ట్ టు వెస్ట్ కారిడార్స్ అడిగారు. నేను ప్రీవియస్ దాంట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, గుజరాత్ టు అస్సాంకి సంబంధించి. నెక్స్ట్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇండియా అడాప్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? సో ఇది ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి యుఎస్ఎస్ఆర్ అవుతుంది. దీని గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లతా మంగేష్కర్ బోర్న్ ఇన్ విచ్ సిటీ ఇన్ ఇండియా అంట. సో ఇండోర్ అండి, ఇండోర్ ఇన్ మధ్యప్రదేశ్లో ఆమె జన్మించడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అనమాట. 1951లో మనకి ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో జవహర్ లాల్ నెహ్రూ దానికి చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి NDEAR 2021 అన్నారు. జనరల్గా ఇదేంటంటే నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ అండి. సో దీన్ని మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2021లో ప్రారంభించారు. సో డిజిటల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ఎక్కువగా డెవలప్ చేయడం కోసం క్వశ్చన్ దేని మీద అడిగారు అంటే ఎబ్రివేషన్ అడిగారా, దేనికి సంబంధించింది అడిగారా అనేది ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్జున్ సింగ్ ధ్రువ్ కానీ నెహ్రూ ట్రోఫీ కానీ, సో నెక్స్ట్ వీటి గురించి ఆల్రెడీ నేను ఇక్కడ డిస్కస్ చేశాను లోపల షిఫ్ట్లో, ఒకసారి అవి చూడండి. అండ్ నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ చెప్పుకున్నాం. చైర్మన్ ఆఫ్ ఫస్ట్ 5-year ప్లాన్ అది కూడా డిస్కస్ చేసాం. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇయర్ దీనికి ముందర నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి BFSI ఫుల్ ఫామ్లో బ్యాంకింగ్ ఫినాన్స్ సర్వీస్ ఇట్లా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారంట. బైగా డాన్స్ 2022కి సంబంధించి అడిగారు, అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవి మనకి మెయిన్గా కొంతమంది స్టూడెంట్స్ ఇచ్చిన క్వశ్చన్స్. అలాగే ఒక స్టూడెంట్ కంప్లీట్గా మనకి ఈసారి 15 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగిందనమాట. ఆయనకి గుర్తున్నవి గుర్తున్నట్టు చెప్పారు. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇక్కడ ఫ్రేమ్ చేసి చెప్పాం, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి స్టూడెంట్ క్వశ్చన్ తెలుగులో ఇలా ఇచ్చారు. 2019 ప్రకారం ఇండియాలో అటవీ శాతం ఎంత? సో అకార్డింగ్ టు ద 2019 ఫారెస్ట్ రిపోర్ట్, ద ఫారెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఇండియా. సో మనకి ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఉంది చూసారా, దాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సో ఇట్లా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ వచ్చేటప్పటికి 2019 ఒకటి ఉంటుంది, 2021 ఒకటి ఉంటుంది. సో రీసెంట్ గా చెప్పుకున్నప్పుడు 2021 ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ మనం చూసుకుంటాం.
2021 ఫారెస్ట్ సర్వీస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే భారతదేశం యొక్క అటవీ పర్సంటేజ్ ఎంత అంటే 21.71%. కానీ అడిగింది 2019 ప్రకారం చూసుకుంటే ద ఫారెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు దట్ 2019 ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఇస్ 21.67%. సో టోటల్ గా అయితే 24.62% టోటల్ ట్రీ కవర్ ఫారెస్ట్ ఏరియా. సో ఫారెస్ట్ ఏరియానేమో 21.67, ట్రీ కవర్ ఏమో 2.89%. అంటే ఈ రెండో అర్థం ఏంటి అంటే మనకి అటవీ ప్రాంతంలో కాకుండా అటవీ ప్రాంతానికి బయట కూడా చెట్లని పెంచడం కానీ మిగతా ఎకో సిస్టమ్ ని మెయింటైన్ చేయడం కానీ చేస్తాం. సో అది 2.89% ఉందన్నమాట. టోటల్ గా 24.62% ఉంది. ఓన్లీ ఫారెస్ట్ కవర్ ఏరియా అయితే 21.67 అనమాట. మనకి 2019 అడిగితే ఇది ఆన్సర్ అవుతుంది, 2021 అడిగితే ఇది ఆన్సర్ అవుతుంది. 2021 మధ్యప్రదేశ్ అనేది అటవీ ప్రాంతాన్ని ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రతి సంవత్సరం ఇదే. మధ్యప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర ఉన్నాయి. అండ్ ఈవెన్ అటవీ శాతం ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్నది మధ్యప్రదేశ్, ఫారెస్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది మిజోరం స్టేట్ అనమాట. 85.41%. ఆ స్టేట్ లో 100% ల్యాండ్ ఉంటే 85% మనకి కంప్లీట్ గా ఫారెస్ట్ ఉంది. సో ఇది ఫారెస్ట్ కి సంబంధించి క్వశ్చన్స్ అడిగారంట. 2 టైప్స్ లో క్వశ్చన్స్ ని అడగచ్చు. ఇది జీకే కమ్ జియోగ్రఫీ రిలేటెడ్ గా కూడా చెప్పచ్చు అనమాట. ఈ డేటా కానీ రిపోర్ట్ కానీ. జియోగ్రఫీలో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మనకి రోజ్ వుడ్ లేదా శాండిల్ వుడ్ ఉంది. సో శాండిల్ వుడ్ అనేది ఏ ఫారెస్ట్ కి సంబంధించింది అని చెప్పేసి అడగచ్చు. సో శాండిల్ వుడ్ అనేది ఏ ఫారెస్ట్ కి సంబంధించింది అండి? డెసిడ్యూయస్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించింది. లేదా మాన్సూన్ ఫారెస్ట్ అంటాం. ఇండియాలో మాన్సూన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఋతుపవన అడవులు. సో ఈ ఋతుపవన అడవుల్లో శాండిల్వుడ్ అని, లేకపోతే టీక్ అని, లేకపోతే నెక్స్ట్ నీము, ఇలాంటి వాటిని సాల్, సీసం ఇలాంటి ట్రీస్ ని పెంచొచ్చు అనమాట. ఇది అడగచ్చు. లేదా మౌంటైన్ ఫారెస్ట్ ఉంటుంది చూసారా? సో మౌంటైన్ ఫారెస్ట్ లో ఎక్కువగా మనకి ఏమంటారు పైన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. బ్లూ పైన్, ఇట్లా దేవదారు వృక్షాలు. సో ఇలాంటివి పండించవచ్చు అనమాట. ఇవి చెప్పొచ్చు అనమాట. ఇలాంటివి ఉంటాయి పైన్ ట్రీస్ అని, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పుడు మహువా ట్రీస్ అని, దేవదారు వృక్షాలు, ఇవన్నీ మౌంటైన్ ఫారెస్ట్ లో ఫేమస్. సో ఇట్లా ఫారెస్ట్ లో ట్రీస్ గురించి అడగచ్చు, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అడగచ్చు, ఫారెస్ట్ ఏరియా అడగచ్చు. ఫారెస్ట్ లో ఉండే డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి మాన్సూన్ ఫారెస్ట్ ఉంది అనుకోండి వెస్టర్న్ ఘాట్స్ లో, అక్కడ లైన్ టెయిల్డ్ మెకాక్యూ అనే యానిమల్ చాలా ఫేమస్ అనమాట. లైన్ టెయిల్డ్ మెకాక్యూ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ యానిమల్ ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి అక్కడ కనిపిస్తాయి. సో ఫారెస్ట్ ని సిహెచ్ఎస్ఎల్ వాళ్ళు చదువుకోవాలనుకున్నా, మీరు టైప్ 2 లో చదువుకోవాలనుకున్నా ఈ కాన్సెప్ట్ ఎలా చదువుతారంటే ఫస్ట్ ఫారెస్ట్ రిపోర్ట్, సెకండ్ వన్ ఇండియాలో ఉన్న టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, అక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్స్, థర్డ్ లీస్ట్ ప్రిఫరెన్స్ దేనికంటే ఇది. పేపర్ బాగా టఫ్ గా ఉంటే లైన్ టెయిల్డ్ మెకాక్యూ, గోల్డెన్ ల్యాండ్వర్ ఇలాంటి యానిమల్స్ ఏ ఫారెస్ట్ లో ఉంటాయని అడుగుతుంది. సో దిస్ ఈస్ ప్రిపరేషన్ మెథడ్ ఫర్ దిస్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ ఇలా ప్రిపేర్. సో నెక్స్ట్ వన్ చూడండి, లుడ్డీ డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి ఇచ్చారంట. సో లుడ్డీ నాట్యం అనేది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది. ఆన్సర్ వచ్చేటప్పటికి పంజాబ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా పంజాబ్ అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది బాంగ్రా. సో బాంగ్రా తర్వాత గిద్దా డాన్స్ అనేది కూడా చాలా ఫేమస్ అంట పంజాబ్ లో. బాంగ్రా, గిద్దా, డఫ్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి. డఫ్ అండ్ జూమర్, జాగో, దమ్హల్ ఇవన్నీ కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డాన్సెస్ అన్నమాట. ఆల్రెడీ కొన్ని షిఫ్ట్స్ లో గిద్దా డాన్స్ గురించి అడిగారు, అలాగే కొన్ని షిఫ్ట్స్ లో బాంగ్రా గురించి అడిగారు. సో ఇప్పుడు లుడ్డీ ఆల్మోస్ట్ ఇది కూడా బాంగ్రా లాగే కనిపిస్తుందంట. వెడ్డింగ్స్ లోని, స్పోర్ట్స్ లోని విక్టరీ వచ్చినప్పుడు పంజాబ్ లో ఇలాంటి వాటిని సెలబ్రేట్ చేసుకోవడం అలవాటంట ఈ నాట్యంతో. సో లుడ్డీ ఈజ్ అ ఫేమస్ డాన్స్ ఆఫ్ పంజాబ్ గా చెప్తాం అనమాట. సో నెక్స్ట్ వన్ లెజిమ్ గురించి కూడా అడిగారు ప్రీవియస్ షిఫ్ట్స్ లో. లెజిమ్ డాన్స్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ మహారాష్ట్ర స్టేట్ గా చెప్తాం. ఈవెన్ మహారాష్ట్ర అంటే మనకి లావాణి, తమాషా లాంటి డాన్సెస్ గుర్తొస్తాయి. లావాణి dance is very famous in Maharashtra area and especially tamasha also. తమాషా కూడా అక్కడ చాలా ఫేమస్ అండి. సో లావాణి, తమాషాయే కాకుండా లెజిమ్ డాన్స్ కూడా మహారాష్ట్రలో చాలా ఫేమస్. ఇది ఒక షిఫ్ట్ లో అడిగారు. నెక్స్ట్ వన్ నట్టి. నట్టి డాన్స్ అనేది రీసెంట్ గా మనకి ఏమంటారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని కూడా క్రియేట్ చేసింది అనమాట. ఎక్కువ ట్రైబ్స్ గుంపుగా ఉండి వేసే డాన్స్ అంట ఇది నట్టి అని. హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన డాన్స్ ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బాగురాంబా డాన్స్ అని చెప్పి అస్సాంలో ఎక్కువగా ట్రైబల్ పీపుల్ వేసే డాన్స్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. బాగురాంబా ఇన్ అస్సాం, నట్టి ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ లెజిమ్ ఇన్ మహారాష్ట్ర, లావాణి అండ్ తమాషా ఇన్ మహారాష్ట్ర అండ్ పంజాబ్ లో మనకి లుడ్డీ డాన్స్ కానీ, బాంగ్రా కానీ, డఫ్ కానీ
ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. సో ఇలా కొన్ని అంటే ఫోక్ డాన్సర్స్ ని ఎటు నుంచి ఎట్టిస్తున్నారని తెలియదు. నిన్న సెకండ్ షిఫ్ట్ లో నేను ఒక ప్యాటర్న్ చెప్పాను అనమాట. సో ఇప్పటి వరకు వచ్చిన షిఫ్ట్స్ ని మేము ఫాలో అయిన తర్వాత ఏమనిపించింది అంటే ఈ ఫోక్ డాన్సర్స్ ని ఒక డిఫరెంట్ లెవెల్లో ఇస్తున్నారు. ఇస్తే స్టేట్ రిలేటెడ్ గా లేకపోతే ట్రైబల్ రిలేటెడ్ గా కల్చర్ రిలేటెడ్ గా అడుగుతున్నారు. అవి కూడా సెలెక్టివ్ గానే. ఒకసారి నిన్న షిఫ్ట్ 2లో ఏదైతే ప్యాటర్న్ చెప్పామో సో ఎవరైతే CHSL కి ప్రిపేర్ అవుతున్నారు, టై 2 కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి ఆ ప్యాటర్న్ చూసుకోండి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఇచ్చారంట. అమర నాయకులు విజయనగర సామ్రాజ్యంలో ఏ పాత్ర పోషించారు అనేది క్వశ్చన్ అంట. So Amara Nayakas are the main feature of Vijayanagara Kingdom administration in the form of ఇలాంటి క్వశ్చన్ ని అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మిలిటరీ కమాండర్స్. సో సైనిక వ్యవహారాలకి సంబంధించిన అధికారులుగా అమర నాయకులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఈవెన్ ల్యాండ్ ఉంటుంది చూసారా విజయనగర కింగ్డమ్ లో, ఆ ల్యాండ్ ని అమరం అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. అలాగే వాళ్ళ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి హంపీగా ఉంది. ఇది యునెస్కో యొక్క వారసత్వ ప్రదేశంగా కూడా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రావిన్సెస్, వాళ్ళ రాజ్యాన్ని మొత్తంని కూడా 6 ప్రావిన్సెస్ గా విడదీశారు. అండ్ విజయనగర కింగ్డమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ ప్రావిన్సెస్. ద టోటల్ ప్రావిన్సెస్ ఆర్ 6. సో ఈచ్ ప్రావిన్స్ కి కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ గా గవర్నర్ ని నియమించారంట. విజయనగర సామ్రాజ్యంలో గవర్నర్ ని నాయక్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇలాంటి వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ప్రావిన్సెస్ ని డిస్ట్రిక్ట్స్ ని విలేజెస్ గా విడదీసేవాళ్ళు. విలేజెస్ కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్యలో అంటే మెయిన్ గా ఏదైతే ప్రావిన్సెస్ ఉంటాయో వీటికి మధ్యలో మనకి మహానాయకాచార్య అనే ఒక ఆఫీసర్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ న్యూనిస్ అనే ఒక ఎవరైతే ట్రావెలర్ ఉంటారో ఆ ట్రావెలర్ ప్రకారం వీళ్ళు విమెన్స్ కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారంట, హై పొజిషన్స్ ఇచ్చారంట. లైక్ విజయనగర కింగ్డమ్ కి సంబంధించిన రాజులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అండ్ విమెన్స్ మనకి ఆస్ట్రాలజర్స్ గా ఉండేవాళ్ళు, గార్డ్స్ గా ఉండేవాళ్ళు, రెజ్లర్స్ గా ఉండేవాళ్ళు. అంటే కుస్తీ పోటీల్లో కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమంటారు ఆస్ట్రాలజర్స్ గా కానీ లేకపోతే గార్డ్స్ గా కానీ వీటన్నిటిలో కూడా మనకి విమెన్స్ అనేవాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారంట. చైల్డ్ మ్యారేజ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, పోలోగమి అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. ఇవన్నీ విజయనగర కింగ్డమ్ లో చెప్పుకోవచ్చు అనమాట. విజయనగర కింగ్డమ్ లో ఇంపార్టెంట్ వ్యక్తిగా శ్రీకృష్ణ దేవరాయ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తాం. శ్రీకృష్ణ దేవరాయ అముక్త మాల్యద అనే దాన్ని రాశారు. సో ప్రీవియస్ షిఫ్ట్ లో క్వశ్చన్ ఏంటి అంటే సో ప్రీవియస్ షిఫ్ట్ దెర్ ఇస్ ద క్వశ్చన్ ఆన్ శ్రీకృష్ణ దేవరాయ. సో శ్రీకృష్ణ దేవరాయ రోట్ అముక్త మాల్యద విచ్ ఇండికేట్స్. సో అముక్త మాల్యద ఏం ఇండికేట్ చేస్తుంది అని, అది విష్ణువు అవతారానికి సంబంధించిన ఒక వివాహం గురించి రాయబడింది అంట అముక్త మాల్యద అనేది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అలాగే పోర్చుగీస్ కి సంబంధించిన సెకండ్ గవర్నర్ అబాకర్ క్యూ ఎవరైతే ఉన్నారో ఆయనతో 1510లో శ్రీకృష్ణ దేవరాయ ఒక ట్రీటీని ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ వాళ్ళకి చెప్పొచ్చు. విజయనగర కింగ్డమ్ కి అండ్ as well as బహమనీ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి మధ్య జరిగిన యుద్ధాన్ని రాక్షసి తంగడి యుద్ధం లేదా తల్లి కోట యుద్ధం అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఓవరాల్ గా ఇక్కడ మీరు సంబంధించి SSC లెవెల్ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ రస్లీలా డాన్స్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారంట. సో ఇది కూడా స్టేట్ రిలేటెడ్. గతంలో కూడా చెప్పుకున్నాం నార్త్ ఇండియా. సో నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్లో ఈ రస్లీలా నాట్యం అనేది చాలా ప్రసిద్ధి అనమాట. సో ఆన్సర్ ఇది అవుతుంది. అయితే మనకి లాస్ట్ టైం ఒక షిఫ్ట్ లో కథక్ ఫార్మ్స్ చెప్పుకున్నాం చూసారా, అలాగే రస్లీలాకి కూడా ఫార్మ్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ ఫార్మ్స్. బ్రిడ్జ్ రసలీలా అని చెప్పేసి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ రసలీలా అనేది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్, ఉత్తరప్రదేశ్లో కూడా. ఈవెన్ మణిపూర్లో ఈ మియాతీస్ ఉన్నారు చూసారా, సో వాళ్ళు జాగోయ్ రస్ అనే ఒక రసలీలా ఫామ్ ని పర్ఫార్మెన్స్ చేస్తారంట. ఈవెన్ మణిపూర్లో వసంత, మాహా, నృత్య, కుంజ, దిబా అనే రసలీలా ఫార్మెట్స్ ఉన్నాయి. మరి ఏం పెట్టాలి, మణిపూరా లేకపోతే ఉత్తరప్రదేశ్ అని అడిగితే ఉత్తరప్రదేశ్ని ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఇది మణిపూర్లో కూడా చాలా ఫేమస్. ఒకవేళ 2 ఆప్షన్స్లో ఉంటే ఉత్తరప్రదేశ్తే మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్ లేని పక్షంలో ఇఫ్ ఇన్ కేస్ ఉత్తరప్రదేశ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఆప్షన్స్ అండ్ మణిపూర్కి అప్పుడు మనం ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. ఇది రస్లీలాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ DPSP రిలేటెడ్ టు విచ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అడిగారంట. ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ షిఫ్ట్ లో అవి ఏ పార్ట్ లో ఉంటాయి అని అడిగారు. సో మనకి పార్ట్ 4A ఆర్టికల్ 36 పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి ఆల్మోస్ట్ మనకి 51 వరకు కూడా ఈ ఆదేశిక సూత్రాలు అనేవి లొకేట్ అయి ఉంటాయి అనమాట DPSP. అయితే ఇవి ఏ కంట్రీ నుంచి తీసుకున్నారంటే ఐర్లాండ్ ఏమో స్పెయిన్ కాన్స్టిట్యూషన్ నుంచి వాటిని తీసుకుందంట. మనం ఐర్లాండ్ కంట్రీ నుంచి తీసుకుని కొద్ది వరకు మాడిఫై చేసుకుని సో వాటిని రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈ DPSPలో మనకి ముఖ్యంగా గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట.
అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ ఆర్టికల్ 40 కిందకు వస్తుంది. ఇవన్నీ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటాం. అలాగే నెక్స్ట్ లిబరలైజ్డ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇందులో మనకి ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి వస్తాయి. సో దాంతో పాటుగా సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అంటాం. సో దీంట్లో 39B అని చెప్పేసి ఉంటుంది. ఫ్రీ లీగల్ 39A 39B లాగా ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ కానీ సోషల్ జస్టిస్ ఈక్వల్ గా ఇవ్వడం కానీ ఇలా మనకి డిఫరెంట్వి కూడా లొకేట్ అయి ఉంటాయి. ఇంటర్నేషనల్ పీస్ అనేది కావాలి, మాన్యుమెంట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీని సెపరేట్ చేయడం, ఇవన్నీ కూడా దీంట్లో మనకి మెన్షన్ చేసి ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ డిపిఎస్పి. అలాగే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి చూసారా, సో ప్రాథమిక హక్కులు అంటాం. ఇవి మనకి పార్ట్ 3లో ఉంటాయి. ఆర్టికల్ 12 to 35 మధ్యలో ఉంటాయి. సో వీటిని మనం యుఎస్ఏ లేదా అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి మనకి పార్ట్ 4A ఉంటాయి. ఆర్టికల్ 51A 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. సో వీటిని మనం యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 108 అని చెప్పేసి ఉంటుంది, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పి. సో దీనిని మనం ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. కాన్క్యూరెంట్ లిస్ట్ కానీ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఇవన్నీ అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క సోర్స్ ని ఒక్కొక్క చోటు నుంచి తీసుకున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్టయితే స్టూడెంట్ మనకి చెప్పడం జయక్రాంతి అభియాన్కి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారంట. యాక్చువల్గా జయక్రాంతి అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదండి, జలక్రాంతి అభియాన్ అని చెప్పేసి ఉంది. జలక్రాంతి అభియాన్ని రాజస్థాన్లోని జైపూర్లో 2015 జూన్ మంత్లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఏంటి అంటే ఏ గ్రామాలకి మనకి వాటర్ స్కేర్సిటీ ఉందో, నీటి కొరత ఉందో అలాంటి గ్రామాలని మనకి రికగ్నైజ్ చేసి వాటికి వాటర్ని ఇస్తారనమాట. అలాంటి గ్రామాలని జల్ గ్రామ్గా రికగ్నైజ్ చేస్తారు. అక్కడ వాటర్ గురించి అవేర్నెస్ ఇస్తారనమాట. నీటి గురించి సంబంధించిన అవేర్నెస్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని జల్ మిత్ర అని చెప్పేసి అంటారు. జల్ మిత్ర, జల్ గ్రామ్, సో ఇవన్నీ జలక్రాంతి అభియాన్కి సంబంధించినవి. జూన్ 2015లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ముఖ్యమంత్రి జల్ స్వావలంబన అభియాన్ అని చెప్పేసింది. దీన్ని నెక్స్ట్ ఇయర్లో 2016 జాన్ 27న స్టార్ట్ చేశారు. అంటే వాటర్ రిలేటెడ్ కాబట్టి ఆల్రెడీ జల్ క్రాంత్ అభియాన్ అని అడిగారు కదా. నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి జల్ స్వావలంబన అభియాన్ అని చెప్పేసింది. దాన్ని 2016లో స్టార్ట్ చేశారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిగా గజేంద్ర సింగ్ షెకావత్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి సంబంధించి మంత్రిగా ఉన్నారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసేటప్పటికి మనకి ఇక్కడ అండ్ విచ్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 6,700 crores వాల్యూ ఇన్ యూనికార్న్ అని చెప్పేసి అడిగారంట. 2022 జాన్ ప్రకారం యూనికార్న్ లిస్ట్ లో, అంటే స్టార్ట్అప్ కి సంబంధించి యూనికార్న్స్ ఉంటాయి కదా రికగ్నైజ్ చేసేవి. సో ఆ యూనికార్న్స్ లో 6,700 కోట్ల విలువ కలిగిన టీం ఏది? యాక్చువల్ గా అది 6,700 కోట్లని లేదండి, 7,600 crores ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే అనేది భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ స్పోర్ట్స్ కంపెనీ యూనికార్న్ స్టేటస్ ని పొందింది. అది యాజ్ పర్ 2022 జాన్ మంత్ ప్రకారం చూసుకుంటే యూనికార్న్ కంపెనీ లిస్ట్ లో 7,600 కోట్ల విలువని కలిగి ఉందన్నమాట. సో ఈసారి ఐపీఎల్ విన్ అయింది కూడా మనకి చెన్నై సూపర్ కింగ్సే కదా. సో అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. దాని కాకపోతే యూనికార్న్ కి సంబంధించి అడిగారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ గ్రానైట్ ఈస్ రిలేటెడ్ టు అని చెప్పేసి ఇచ్చే, అంటే గ్రానైట్ అనేది దేనికి సంబంధించింది కాదు అని చెప్పేసి అడిగారంట. గ్రానైట్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్స్ లో మనకి సెడిమెంటరీ రాక్ లేదా అవక్షేపణ శిల ఉంది అని కూడా స్టూడెంట్ చెప్పడం జరిగింది అనమాట మనకి. అండ్ ఆప్షన్స్ లో నాకు ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటామోర్ఫిక్ ఇలా ఇచ్చుండొచ్చు. సో సాధారణంగా చెప్పాలంటే శిలలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇగ్నియస్ రాక్ అంటాం, రెండోది వచ్చేటప్పటికి సెడిమెంటరీ రాక్ గా చెప్పడం జరుగుతుంది, అండ్ మూడోది వచ్చేటప్పటికి మెటామోర్ఫిక్ రాక్ గా చెప్పడం జరుగుతుంది. సో దేర్ ఆర్ 3 types ఆఫ్ రాక్స్ ఆర్ దేర్. వన్ ఈస్ ఇగ్నియస్ రాక్, 2 సెడిమెంటరీ, మెటామోర్ఫిక్. సో అగ్నిశిలలు, నెక్స్ట్ మనకి అవక్షేపణ శిలలు, రూపాంతర శిలలు అంటాం. మెటామోర్ఫిక్ రాక్స్ కి ఎగ్జాంపుల్ గా స్లేట్ అనే దాన్ని చెప్పొచ్చు, చాక్ అనే దాన్ని చెప్పొచ్చు. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ అనమాట. షేల్ లేకపోతే చాక్ అలాంటివి. అలాగే నెక్స్ట్ సెడిమెంటరీ రాక్ వచ్చేటప్పటికి లైమ్ స్టోన్, శాండ్ స్టోన్, మడ్ స్టోన్ ఇలాంటివన్నీ దీనికి ఎగ్జాంపుల్ చెప్తాం. ఇగ్నియస్ రాక్స్కి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ గా మనం గ్రానైట్ అనే దాన్ని చెప్తాం. గ్రానైట్ అనేది క్వార్జ్ అండ్ ఫెలాస్పర్ అనే వాటితో మనకి తయారు చేయబడింది అనమాట. సో అది అగ్నిశిల లేదా ఇగ్నియస్ రాక్, ప్రైమరీ రాక్ అని కూడా చెప్పడం జరుగుతుంది. మేబీ ఆప్షన్స్ లో ఒకటి ఇగ్నియస్ రాక్స్ అని ఇచ్చి, రెండోది వచ్చేటప్పటికి ఇంట్రూజివ్ రాక్ అని ఇచ్చుండొచ్చు మేబీ.
మూడోది వాల్కెనిక్ రాక్ అని ఇచ్చి ఉండొచ్చు, నాలుగోది సెడిమెంటరీ అని ఇచ్చి ఉండొచ్చు. సో అప్పుడు సెడిమెంటరీ అనేది ఆన్సర్ అవుతుంది. ఏది సరికానిది అన్నారు కదా, ఎందుకంటే ఇగ్నియస్ రాక్స్ నే వాల్కెనిక్ రాక్స్ అని చెప్పేసి అంటారు. ఈ వాల్కెనిక్ రాక్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంట్రూజివ్ రాక్ అంటాం, ఇంకొకటి ఎక్స్ట్రూజివ్ రాక్ అంటాం. సో మనకి లోపల అంటే భూ అంతర్భాగం లోపలే గనక ఈ రాక్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనుకోండి, ఇన్ ద ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ ద రాక్స్ విల్ బి ఫార్మ్డ్ అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఇంట్రూజివ్ రాక్స్. సో దానికి ఎగ్జాంపుల్ గ్రానైట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రాక్స్ కి సంబంధించిన క్వశ్చన్. ఆన్సర్ సెడిమెంటరీ అవుతుంది. దానికి గ్రానైట్ దేనికి సంబంధించింది కాదు అంటే. సో నెక్స్ట్ వన్ హిస్టరీ రిలేటెడ్ అనమాట. గో బ్యాక్ టు వేదాస్ అనే క్వశ్చన్ దానికి సంబంధించి ఇచ్చారంట. అంటే వేదాలకి తిరిగి వెళ్ళండి అనే శ్లోకాన్ని ఏ సంస్థ ఇచ్చింది అని అడిగారంట. ఆప్షన్స్ లో ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, ఇంకో రెండు ఆప్షన్స్ ఆయన గుర్తులు. సో ఇలా ఇచ్చారని చెప్పడం జరిగింది. ఆర్య సమాజ్, స్వామి దయానంద సరస్వతి మనకి ఆర్య సమాజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆయన గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పేసి అనడం జరిగింది. స్వామి దయానంద సరస్వతి ఈజ్ అ పర్సన్ హూ గివెన్ ద స్లోగన్ గో బ్యాక్ టు వేదాస్, బట్ ఆర్గనైజేషన్ అడిగారు కొంచెం డిఫరెంట్ గా ఆర్య సమాజ్. ప్రార్థనా సమాజ్ని ఆత్మారాం పాండురంగ అనే పర్సన్ ఉన్నారు కదా, సో ఆయన దీన్ని స్థాపించడం జరిగింది. ఆత్మారాం పాండురంగ అనే పర్సన్. సో ఇది చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. బ్రహ్మ సమాజ్ అనే దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు. అలాగే నెక్స్ట్ థియోసోఫికల్ సొసైటీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ గా అనిబీసెంట్ ఉన్నారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని గోపాలకృష్ణ గోఖలే గారు ఏర్పరిచారు. సో ఇలాంటివి చెప్పుకోవచ్చండి. ఆప్షన్ అనేది ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాచీన భారతదేశంలో ఇనుప గనులు ఎవరి కాలానికి అభివృద్ధి చెందాయి? సో డ్యూరింగ్ ద విచ్ డైనాసిటీ, క్వశ్చన్ ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి డ్యూరింగ్ విచ్ డైనాసిటీ ఇన్ ఇండియా ఆర్ ఏన్షియంట్ ఇండియా ద ఐరన్ మైన్స్ ఆర్ డెవలప్డ్ అనే క్వశ్చన్ అనమాట. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ గా చెప్పొచ్చు. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్స్ లో ఇలా ఇచ్చారంట. ఆప్షన్ ఏ మగధ, అండ్ ఆప్షన్ బి కాశీ, and option C Kuru. So option D Kushan kingdoms. So answer Magadha. During the Magadha time and that the Magadha dynasty time in ancient India iron mines are developed. ఇనుప గనులు కానీ లేకపోతే ఐరన్ ఏజ్ కానీ ఇండియాలో బాగా డెవలప్ అయింది మగధ సామ్రాజ్యం టైంలో. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ గా తీసుకోవచ్చు. అంటే మగధని క్యాపిటల్ గా చేసుకుని మగధని మెయిన్ రాజ్యంగా చేసుకుని పరిపాలిస్తున్న టైంలో ఇదంతా జరిగిందనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాశీ, కురు, మగధ ఇవన్నీ కూడా మహాజనపదాస్ కి సంబంధించినవి. దేర్ ఆర్ 16 మహాజనపదాస్ ఇన్ ఇండియా. సో దే ఆర్ కాశీ, కురు, మగధ ఇవన్నీ చెప్పొచ్చు. సో దాంట్లో పవర్ఫుల్ మహాజనపద మగధ. సో దీన్ని ఏరియాగా చేసుకుని మనకి ఏదైతే హరియాంక డైనాసిటీ కావచ్చు, నెక్స్ట్ సిసునాగా డైనాసిటీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నందా డైనాసిటీ ఇలాంటివన్నీ కూడా రూల్ చేశాయి. సో ఆ టైంలో ఐరన్ ఏజ్ అనేది లేదా ఐరన్ గనులు అనేవి డెవలప్ అయ్యాయంటే ఇండియాలో. సో నెక్స్ట్ కుషాన్ కింగ్డమ్ లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా మనకి కనిష్క అనే ఆయన చెప్తాం. కనిష్క మనకి ఆల్మోస్ట్ పురుషపుర, ప్రజెంట్ పేషావర్ అంటున్నారు, పాకిస్తాన్ లో ఉన్న పేషావర్ కానీ జమ్మూ కాశ్మీర్ ఏరియా, ఇండియాలోని మథురా వరకు ప్రాంతాలని ఆయన రూల్ చేశారు. మథురాలో ఈయన యొక్క హెడ్లెస్ స్టాట్యూ అనేది కనిపిస్తుందంట. ఈయన యొక్క తలలేని మొండెంగల స్టాట్యూ అనేది మథురాలో లభించింది అంట. అలాగే కనిష్కుడు బుద్ధిజంతో ఉన్న అంటే బుద్ధుడు ఉన్న కాయిన్స్ ని ప్రింట్ చేశారనమాట. ఈయనని మనకి సీజర్ లేదా దేవపుత్ర అని కూడా పిలుస్తారు. అశోక 2 అని పిలవడం కానీ దేవపుత్ర అని పిలవడం కానీ జరుగుతుంది. బుద్ధ చరిత అనేది రాసింది ఎవరు అంటే మనకి అశ్వఘోషుడు. అశ్వఘోష రైట్ దట్ బుద్ధ చరితగా చెప్పొచ్చు అనమాట, రోడ్ బుద్ధ చరిత. సో ఇది మనకి కనిష్కుని కాలంలో రాసినట్టుగా చెప్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2011 సెన్సస్ ప్రకారం డెన్సిటీ ఆఫ్ ఇండియా. సో మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనసాంద్రత ఎంత? వాట్ ఈస్ డెన్సిటీ? ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో లేదా ఒక యూనిట్ ఏరియాలో ఎంతమంది జనం అయితే ఉంటున్నారో సో దానిని జనసాంద్రతగా తీసుకోవడం జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 382 మంది చదరపు కిలోమీటర్కి మనకి నివాసంగా ఉంటున్నారు. అదే రాష్ట్రాలకు వస్తే హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ బీహార్ అవుతుంది, లోయెస్ట్ డెన్సిటీ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ అవుతుంది. ఒకవేళ హైయెస్ట్ డెన్సిటీ పర్సంటేజ్ గ్రోత్ డెకేడల్ అని అడిగితే, అంటే ఒక 10 సంవత్సరాలని డెకేడల్ అని తీసుకుంటాం కదా, 1991 నుంచి 2011 ఈ 10 సంవత్సరాల మధ్యలో భారతదేశంలో జనసాంద్రత విపరీతంగా పెరిగిందంట. దాదాపుగా 17.72% పెరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ఈవెన్ సిటీస్ విషయానికి వస్తే ద హైయెస్ట్ డెన్సిటీ సిటీస్ ఇన్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల పట్టణాలు ఏవి అంటే ముంబై, కలకత్తా, చెన్నై,
అండ్ ఢిల్లీ. సో 2021 సెన్సెస్ ఇంకా రావాలి, అది వచ్చిన తర్వాత మేబీ వీటిలో ఏమైనా చేంజెస్ ఉండొచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాన్యుమెంట్స్ వైస్రాయ్ ఈ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. అంటే ప్రాచీన కట్టడాల్ని అభివృద్ధి చేసిన వైస్రాయ్. విచ్ వైస్రాయ్ ఇన్ ఇండియా డెవలప్ దట్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా, అది క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేటప్పటికి లార్డ్ కర్జన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో లార్డ్ కర్జన్ 1904లో ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టం 1904లో లార్డ్ కర్జన్ తీసుకొచ్చారు. సో దాని ద్వారా భారతదేశంలోని ప్రాచీన కట్టడాల్ని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. సీక్రెట్ ఆఫీసర్ సొసైటీ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే లార్డ్ కర్జన్. బెంగాల్ విభజనని అనౌన్స్ చేసింది, బెంగాల్ డివిజన్ ని అనౌన్స్ చేసిన పర్సన్ కూడా లార్డ్ కర్జన్ గానే చెప్పొచ్చు అనమాట. సో దానివల్లే స్వదేశీ మూమెంట్ అనేది కూడా ఇండియాలో వచ్చింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ సంగీత రాజ్ బుక్ రిటర్న్ బై అని అడుగుతున్నారు. సంగీత రాజ్ అనే పుస్తకం ఎవరు రాశారు అని ఆప్షన్స్ లో రాణా సంగ్, రాణా ప్రతాప్, మిగతా 2 ఆప్షన్స్ గుర్తులేవంట. సో యాక్చువల్గా ఇంకొక ఆప్షన్ నాకు తెలిసి మహారాణా కుంభా అయి ఉంటుంది. బికాస్ మహారాణా కుంభా ఈజ్ ద రైటర్ ఆఫ్ సంగీత రాజ్ బుక్. సంగీత రాజ్ పుస్తకాన్ని రాసింది మహారాణా కుంభాగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఈయన మీవార్ సిసోడియా వంశాల గురించి, ఆ రాజుల గురించి సంగీత రాజ్ బుక్ లో రాశారు. ఈయనకి చాలా టైటిల్స్ ఉన్నాయి ఇండియాలో. ఈయనని అభినవ భారతాచార్య అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే ఈయనకి బాగా ఈ సంగీతం మీద జ్ఞానం ఉందంట, మ్యూజికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండడం వల్ల ఈయన ఇలా పిలుస్తారు. రాజ్ గురు అని చెప్పేసి ఈయన పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పట్టు ఉండడం వల్ల ఆయన అలా పిలిచేవాళ్ళంట. దాన గురు, ఎక్కువగా దానాలు అవి చేసేవాళ్ళు. అండ్ రానో రాజ్ అంటే మనకి రైటర్స్ ని ఎక్కువగా ఆదరించేవాళ్ళంట. సో దానివల్ల రానో రాజ్, దాన గురు, రాజ్ గురు, అభినవ భారతాచార్య, దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ ఆర్ టైటిల్స్ ఆఫ్ మహారాణా కుంభా అండ్ హూ రోట్ సంగీత రాజ్ బుక్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ రైటర్స్ ని ఇక్కడ అడగట్లా. రెగ్యులర్ రైటర్స్ అంటే బుద్ధ చరిత అశ్వఘోషుడు రాశాడు. అలాగే నెక్స్ట్ మనకి మెగస్థెనిస్ ఇండికా అనే బుక్ ని రాశారు. ఫస్ట్ షిఫ్ట్ లో అడిగారు ఆ బుక్. విశాఖ దత్త ముద్ర రాక్షస అనే దాన్ని రాశారు. దానితో పాటుగా దేవి చంద్రగుప్తం అనే దాన్ని కూడా ఆయన రాయడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారండి. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా క్వశ్చన్స్ ని అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హైడ్రోకార్బన్స్ బర్న్ విత్ విచ్ కలర్. సో జనరల్ గా క్వశ్చన్ వచ్చినప్పటికీ హైడ్రోకార్బన్స్ గనక మండితే, సో అవి మండినప్పుడు ఎలాంటి కలర్ ని ఇస్తాయి? హైడ్రోకార్బన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ బర్న్ అయితే బ్లూ కలర్ ఫ్లేమ్ అనేది వస్తుంది. ఒకవేళ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అయితే ఎల్లో సూది కలర్ లేదా ఎల్లో కలర్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే అధిక మోతాదులో రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్ గా ఆక్సిడైజన్ చెందకపోవడం వల్ల, ఆక్సీకరణ అవ్వకపోవడం వల్ల మనకి కొంచెం ఎల్లో కలర్ లో దాన్ని చూపించడం జరుగుతుంది. సో ఇది అక్కడ మనకి ఎలా ఇచ్చారు అనే దాని మీద ఆన్సర్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇది మేబీ కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్ గా అడిగి ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వడం, తామ్లాడు బౌద్ధ మతం ఏ రాష్ట్రం? సో స్టూడెంట్ అలా చెప్పారు ఆ క్వశ్చన్, కానీ సింక్ అవ్వట్లేదు. యాక్చువల్గా తామ్లాడు అనేది బౌద్ధ మతానికి సంబంధించి లేదు. తామ్లాడు ఇండియాలో ఒక ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో మనకి కండక్ట్ చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి అనే ఒక తెగ ఉందన్నమాట. ఆ మిష్మి తెగ దీనిని కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్. ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్లోనే మనకి దిపు పాస్ అని చెప్పేసి ఉంది. దిపు పాస్ కానీ, బోమ్డీలా పాస్ కానీ, ఇవన్నీ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లోనే లొకేట్ అయి ఉన్నాయి. ఈవెన్ మిష్మి హిల్స్ కానీ, ఎబోర్ కొండలు కానీ, ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్లోనే లొకేట్ అయి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఉంది. తూర్పున చిట్ట చివరి పాయింట్ గా చెప్తాం, దాని పేరు కిబిత్తు. సో అరుణాచల్ ప్రదేశ్లో మనకి దిపు పాస్ ఏదైతే ఉందో, ఈ దిపు పాస్ ఇండియాకి అండ్ చైనాకి, మయన్మార్కి ట్రై జంక్షన్ పాయింట్ గా ఉంది. అలాగే నెక్స్ట్ బోమిడ్లా పాస్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఎబోర్, మిహిర్ లాంటి ఏవైతే ఉన్నాయో, మిష్మి లాంటి హిల్స్ అవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అండ్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాగా కిబిత్తు అనే దాన్ని చెప్తాం, అది కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. భారతదేశంలో ఫస్ట్ సన్ రైజ్, మొట్టమొదటి సూర్యోదయం అయ్యేది అరుణాచల్ ప్రదేశ్లో. ఎక్కడ అంటే దాంగ్ వ్యాలీ అని ఉంటుంది. సో ఆ దాంగ్ లోయలో జరుగుతుంది అనమాట. సో ఇవి ఓవరాల్ గా ఇక్కడ చెప్పుకునేవి. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ యోగా డే అని చెప్పేసి అడిగారంట. యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తాంతం. జూన్ 21 అనేది మనం యోగా డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ యోగా డే. సో లాంగెస్ట్ డే ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్, ఉత్తరార్ధగోళంలో పగటి కాలం ఎక్కువగా ఉండే డే కూడా జూన్ 21.
సో ఈ సంవత్సరం 2023లో దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి యోగా ఫర్ వసుదైవ కుటుంబం. యోగా ఫర్ వసుదైవ కుటుంబం అనేది దాని థీమ్గా ఉంది, అది ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి June 5th ఎన్వైర్మెంట్ డేగా చెప్తాం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సో దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో ప్రతి సంవత్సరం దీనిని యునైటెడ్ నేషన్ ఎన్వైర్మెంట్ ప్రోగ్రామ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కెన్యాలోని నైరోబీలో ఉంది, అది నిర్వహిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒలింపిక్ డే June 23rd ఎవ్రీ ఇయర్ కూడా ఒలింపిక్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి లెట్స్ మూవ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి April 22nd మనకి అర్త్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అర్త్ డే దారిత్రి దినోత్సవం యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఫారెస్ట్ ఫర్ హెల్త్ అనేది March 21st ఫారెస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, దాని యొక్క థీమ్ గా చెప్పడం జరుగుతుంది. April 7th వచ్చేటప్పటికి మనకి వరల్డ్ హెల్త్ డేగా చెప్తాం, దానికి హెల్త్ ఫర్ ఆల్ అనేది థీమ్ గా ఉంది. సో ఇవి థీమ్స్ అండ్ ఇంపార్టెంట్ డేస్ దీనికి సంబంధించిన క్వశ్చన్ అండి.